హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? స్టార్టింగ్ చూసారా? లివర్ ఫ్రై చూపిస్తున్నాను విత్ టీ. అంటే నేను టీ తాగుతూ నాకేదైనా తినాలంటే ఇష్టం కదా! ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమంటే లివర్ ఫ్రై అంత పొద్దున్నే చేసేసున్నారు. అందుకే ఇంకా అది తింటూ టీ తాగుతున్నాను. దెన్ ఇంకోటి గూడా చేసేసారు మా అత్తయ్య. ఇదేమంటే బిర్యానీ. యాక్చువల్లీ నేను, మోహన చేసుకుందాము బిర్యానీ అనేసి అనుకున్నాం. ఆ రోజు మార్నింగ్ చేసుకుందాం. అంటే సండే రోజనమాట. మేము ఫ్రైడే నైట్ వచ్చాం కదా! ఇక తిరుపతికి సాటర్‌డే, సండే ఉన్నాము. సండే మార్నింగే బయలుదేరేస్తున్నాం ఊరికి. యాక్చువల్లీ సండే ఆఫ్టర్‌నూన్ నుండి 4కి అట్లా బయలుదేరుదాం అనుకోని, మళ్ళీ టయర్డ్ అయిపోతాం. లేదు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని బయలుదేరేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా మా అత్తయ్య ఏమో ఇంక అట్లా బయలుదేరేస్తారనేసి పొద్దున్నే బిర్యానీ చేసేసారు. ఆంటీకి ఏదో వర్క్ ఉందనేసి బిర్యానీ చేసేసి మరి ఇంకా లేరు. ఇంకా వెళ్ళిపోయారు గూడా అప్పటికి. అంటే ఎక్కడికో వెళ్ళాలని చెప్పాం గదా! సో, అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఒక రూమ్ ఏదో ఎక్కడో కట్టిస్తున్నారు. మా కుమార్ ఇంక అక్కడ ఉండమంటే ఇంకా అక్కడికి బయలుదేరేసి వెళ్ళిపోయారు. ఇంక పొద్దున్నే ఏమంటే తినాలి అనిపిచ్చలేదు. అప్పటికది నేను టీ తాగుతూ లివర్ తిన్నాను కదా! సో, స్టమక్ ఫుల్‌గా ఉన్నింది. నాకైతే "వద్దు మోహన నువ్వు, శిరీష పెట్టుకొని తినండి. నేను ఉంటాను మీతో కంపెనీ ఇస్తాను" అని చెప్పాను. ఇంకా తినాలంటే ఇంక బిర్యానీయే చేసుకొని తినాలి అనమాట. అంటే బిర్యానీ రెడీగా ఉంది కాబట్టి. ఇంక నాకెందుకో పొద్దున్నే తినాలి అనిపిచ్చలేదు బిర్యానీ. అయినా అప్పటికి కొద్దిగా టేస్ట్ చేయమంటే ఇంక వాళ్ళతో కూర్చొని తిన్నాను. ఇంకా ఇక్కడ బయలుదేరే ముందు ఒకటి చూపించాలి మీకు గ్లోయింగ్ స్కిన్ గురించి. ఏమంటే ఈ మధ్య నా స్కిన్ కొంచెం డల్‌గా ఉందే అనిపిస్తా ఉంది. సో, ఇలా బయటికి వెళ్ళినప్పుడు మంచిగా గ్లో ఉండడానికి ఇది. ఇంకా మనందరికీ సాయి పల్లవి అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా! తన దగ్గర నేచురల్ గ్లో కనిపిస్తది తన ఫేస్‌లో. ఇంకా రీసెంట్‌గా వచ్చిన మూవీ 'తాండల్' మూవీ ట్రైలర్‌లో తన ఫేస్ ఎంత గ్లోగా ఉందో. ఇంకా అలాంటి గ్లో మనకు కావాలి నేచురల్‌గా అనుకుంటే చాలా ఈజీ అండ్ బెస్ట్ వే చూపిస్తాను మీకిక్కడ. ఇంకా ఇదొచ్చేసి ఆల్ప్స్ గుడ్‌నెస్ నుండి నేను బీట్రూట్ పౌడర్ తెప్పించుకున్నాను. ఇంకా అలాగే ఆల్ప్స్ గుడ్‌నెస్ నుండి రోజ్ వాటర్ అనమాట. ఈ 2 మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ ఏమంటే చాలా నేచురల్‌గా ఉంటాయి. సో, ట్రై చేద్దాము అనుకున్నాను. ఇంకా ట్రై చేసి చూసాను. ఎంత మంచి గ్లోగా కనిపించిందో అసలు మీరు చూద్దురు గానీ. ఇంకా ఈ ప్యాక్ నేను అప్లై చేసేసుకొని ఒక అంటే మంచి క్లీన్ చేసుకొని మన ఫేస్ దాని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ ఇట్లానే పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మాకు తెలిసిపోతుంది. డ్రై అయిపోతుంది. దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ 30 మినిట్స్ ఏం చేయాలి? బోర్ కొట్టుతుంది కదా! ఇట్లా అప్లై చేసుకొని ఎట్లా అనుకుంటే మీకు ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు. ఇక నేనేమంటే కామెంట్స్‌కి ఏదైనా రిప్లై ఇచ్చేసుకుందాం. ఈ కొంచెం గ్యాప్‌లో అన్నట్టుగా ఈ మధ్య సరిగ్గా ఇవ్వలేదు కదా! అన్నట్టుగా ఆ వర్క్ చేసుకున్నాను. ఇంకా 30 మినిట్స్ తర్వాత నా ఫేస్ ప్యాక్ ఇట్లా అయిపోతుందనమాట. డ్రైగా అయిపోతుంది. దాని తర్వాత మంచిగా వాటర్‌తో వాష్ చేసుకొని వచ్చేయడమే. దీని తర్వాత ఏమంటే నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో చూపిస్తాను. ఇంకా సన్‌లైట్‌లో గూడా ఎలా ఉందో అనేది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నాకు ఫేవరెట్ ప్రొడక్ట్స్ అనేటివన్నీ ఏమంటే నేను కింద వ్యూ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేసి పెడతాను. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు అక్కడ. ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళాలి సడెన్‌గా అన్నప్పుడు ఈ ప్యాక్ ఒకటి అప్లై చేసుకోండి వెళ్ళే ముందు అంతే. సో, ఇప్పుడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ అది వెళ్ళి పిసిగాడు ఉన్నాడు లోపల ఏమో బాత్రూమ్ కంట. ఇంక మా మోహన బాత్రూమ్‌కనేసి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఫిజ్ గాడిని రౌండ్స్ ఏస్తున్నాడు మా సుదర్శన్. ఇంక ఈ లోపల ఏమైందంటే నేనింక మళ్ళీ వెళ్లి కూర్చున్నాను కొంసేపు మాట్లాడుకుందాం అనేసి మళ్ళీ లోపలికెళ్ళాను. ఈ వారంలో ఇంకా వాళ్ళు ఇంకోటేదో కలుస్తున్నారు. అయిపోయింది. దురుద్యోగులు యత్నాలను అనుకూలిస్తాయి. వ్యవహారాల విజయం, కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. అన్ని ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడు అందుకుంటారు. ఉద్యోగులకు నూతన హోదాలు, మంచి గుర్తింపు లభిస్తాయి. కళారంగం వాడికి సన్మాన యోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు, ప్రయాణాలలో మార్పులు, అనారోగ్యం, ఆకుపచ్చ తెలుగు రంగులు, అలానే ఉంది మోహన చూడు మార్పులు క్వశ్చన్ పులి స్టాప్ అనారోగ్యం ఆపాలి కదా చాలా భైరవ స్తోత్రము అష్టకం పఠించండి. కాల భైరవ అష్టకం అని చదువుకోక. ఇంకా ఎవ్రీ సండే ఏమంటే న్యూస్ పేపర్‌లో ఒక బుక్ వస్తది. సండే బుక్. దాంట్లో రాశి ఫలాలు వస్తాయి కదా! నాకు చాలా ఇంట్రెస్ట్‌గా చదవాలండి. సో, అది నేను కుంభరాశి, కర్కాటక రాశి అని చదివేశాను. తర్వాత ఏమంటే సింహరాశి లాస్ట్‌లో చదువుతా ఉన్నాను. ఇప్పటి వరకు చదివింది ఏందంటే మా మోహన గురించి అనమాట. మోహనాది, మా కుమార్తె ఇద్దరిది సింహరాశి చెప్తుంటాను కదా మీకు. సో, అది చదివాను.
ఇంకోటేమంటే కుంభరాశిది కూడా చదివాను. కుంభరాశిలో అంటే మా సుదర్శన్‌ది వస్తది. మా సుదర్శన్‌కి ఏమంటే ఆ వారంలో వాహన యోగం ఉంది అనేసి రాసారనమాట. యాక్చువల్లీ మా సుదర్శన్ వేరే కార్ గురించి అప్పుడే మాట్లాడుతూ థింక్ చేస్తూ అట్లా ఉన్నాడు. సో, "బాబా నీకు వాహన యోగం కూడా ఉందంట" అని చెప్పాను. సరే కుమారా పోయిస్తాంరా పోయిస్తాం మోనా సరే మాస్టర్నా బాయ్ మాస్టర్నా బాయ్ రుబోడా మాస్టర్నా బాయ్ రుబో ఫిజు బాయ్ నాన్న బాయ్ బాయ్ ఫిజు బాయ్ ఫిజు బాయ్ శిరీష బాయ్ మోహన బాయ్ బాయ్. ఇంకా బయలుదేరేటప్పుడు ఏమంటే మా అత్తయ్య లేరు. అయ్యో! మా అత్తయ్య ఉంటే బాగుండే అనుకున్నాము. అవెందుకు లేదు మనం వెళ్ళేటప్పుడు చెప్పింది కదరా బాబాయ్ ఎక్కడికి వెళ్ళమన్నాడు అవ్వని. బాబాయ్ టెన్షన్ పెడతా ఉంటాడు రా అవని బాబు నిన్నంటే చేస్తానే ఉన్నావు బాబాయ్. మనకి టెన్షన్ అంటుంది మళ్ళీ బాబాయ్తో బాబాయ్ సైడ్ మాట్లాడుకుంటా ఉంటుంది. అమ్మా అమ్మా బయలుదేరినమ్మా పోయిస్తాం. ఆంటీ బాయ్ ఆంటీ. బాయ్ అవ్వ బాయ్ అవ్వ. సరే సరే అమ్మా. ఆంటీ. వద్దు నాన్న. దోమలు తరిమేయండి రా తీసి తరిమేయండి వెళ్తాయి నాన్న. కొట్టండి రా చేతి తట్టండి కాల్ సునీల్ Calling Sunil iPhone. బాబాయ్ చెప్పండి రా. రే సునీల్ పోయిస్తాం రా బయలుదేరేసాము. బాయ్ బాబాయ్. అవ్వ బాబాయ్కి అలవాటు కదా అందుకే చెప్పాను. కాల్ సూరి బెంగళూరు Calling Suri Bangalore. Dika, churiya ఎదువా మార్నింగ్ ఎదువా ఇది బాబా. బయలుదేరాను ఎదువా ఏమో బయలుదేరేసాం మార్నింగే బయలుదేరుతామంటే రేపు తెల్లవారు చెప్పాను కదా ఎదువా ఇంటర్వ్యూ ఒకటి తీసుకోవాలి దాన్ని నేను ప్రిపేర్ అవ్వాలని. ఆ మైండ్లో ఆ టెన్షన్ అట్లే ఉంది. అది కష్టం అది మళ్ళీ అది ప్రిపేర్ అవ్వకుండా తీసుకుంటే. టిఫిన్ చేసాం ఎదువా అన్నము మటన్ లివరు తినేసి చికెన్ బిర్యానీ పార్సల్ ఇచ్చింది మోహన పెట్టుకుని బయలుదేరాం. అంతే జాగ్రత్తగా వచ్చాయి. సరే బాయ్ చూడన్నా ఎన్ లైన్ I-20 ఓపెన్ టాప్ ఓపెన్ టాప్ అది బ్లూ కలర్. అంకుల్ది గ్రే కలర్. అప్పటి నుంచి ఉండే బాగా నచ్చింది నాకు. ఇంకా ఇలా కొంచెం సేపు దూరం వెళ్ళామంటే వకులమాత టెంపుల్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్‌కి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. ఎంత మంచిగా ఉండిందో లాస్ట్ ఇయర్ అంతా చాలా బాగుండింది. ఈ ఇయర్ వెళ్ళలేకపోయాము. వెళ్ళుంటే బాగుండేదే అనేసి చాలా సార్లు అనుకున్నాను. కొందరికేమంటే లాస్ట్ ఇయర్ బాగా జరుగుతుంది. కొందరికేమంటే లాస్ట్ ఇయర్ ఏం బాలేదబ్బా! ఈ ఇయర్ అయినా బాగుండాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అట్లా లాస్ట్ ఇయర్ చాలా బాగుండింది. ఇంకా ఈ ఇయర్ ఏమంటే ఇప్పటి వరకు కొంచెం టెన్షన్ ఖర్చులెక్కువ అట్లా ఉన్నాయి. ఇంకా రాను రాను ఎలా ఉంటుందో మరి. ఇంకా మా అత్తయ్య బిర్యానీ చేసేసారు కదా! సో, అదేమంటే ఇంకా మోహన ఎట్లో మేము తినలేదు ఎవ్వరం ఇంట్లో. అందుకనేసి ఇంకా పార్సెల్ అయినా కట్టిస్తాను తీసుకెళ్ళండి అక్క ఎక్కడైనా ఆగి తినండి అనేసి అనుండింది. అందుకని చిత్తూరు దాటేసిన తర్వాత ఇంకా జస్ట్ ఒక దగ్గర కొంచెం నీడగా ఉంది అనేసి ఒక చెట్టు కింద ఆపాడు సుదర్శన్ కార్. ఇంకా అక్కడ ఆగి తిన్నాము. ఏమంటే మ్యాట్ కూడా పెట్టిస్తానంటే పెద్ద మ్యాట్. నేనేమంటే వద్దులే మోహన సుదర్శన్ తిడతాడు. "ఏం బుజ్జి ఇదంతా పెట్టుకొచ్చావు" అనేసి అంటే సరే కనీసం యోగా మ్యాట్ ఒకటి ఉంది చిన్నది అదైనా తీసుకెళ్ళాక అంటే అది పెట్టింది. సో, అది పెట్టుకొని వచ్చాను. అది చూసి సుదర్శన్ మ్యాట్ అంటే ఇదా బుజ్జు దీంట్లో ఎలా సరిపోతుంది ఎలా తింటాము అనేసి అంటున్నాడు. ఏమంటే ఒక్కొక్కసారి మా సుదర్శన్ రివర్స్ అయిపోతాడు. ఒకవేళ నేను పెద్ద మ్యాట్ తెచ్చుంటే "ఏం బుజ్జి ఇంత పెద్ద మ్యాటా ఎందుకు వేస్ట్‌గా చేస్తూ ఉంటావు నువ్వు" అనేసి తిడతాడు. లేదనుకోండి ఇంకా ఇలాంటి చిన్న మ్యాట్ ఏదైనా తెచ్చానంటే ఇంకోలాగా తిట్టుకుంటా ఉండాలి. మోహన, శిరీష వాళ్ళు చెప్తూనే ఉన్నారు. "అక్క పెద్ద మ్యాట్ తీసుకెళ్ళక్క మామ అంటే అన్నాడులే ఏం అవ్వద్దు కూర్చొని తినడానికి బాగుంటుంది కార్లో ఒకటి ఉంటే" అనేసి అంటూనే ఉన్నారు. నేనేమంటే ఎంతసేపు సుదర్శన్ గురించి విని కదా ఆలోచించి
ఏమంటాడో ఏమో మళ్ళీ కొంచెం అంటే సుదర్శన్ మంచిగా ఉంటాడు కదా! ఏదైనా కొద్దిగా చిన్న ఒక మాట ఏదైనా అన్నా నాకది చాలా హర్టింగ్‌గా ఉంటుంది. నాకు అలా తెచ్చుకోవడం ఇష్టం ఉండదనమాట. అంత హర్ట్ చేపించుకోవడం. అందుకనేసి కొన్ని కొన్ని ముందు జాగ్రత్తగా ముందే థింక్ చేసుకొని సుదర్శన్ ఏమంటాడో అట్లా అన్నట్టుగా నేను సుదర్శన్ దగ్గర ఒక మాట రాకూడదు అన్నట్టుగా నేను చేస్తా ఉంటా కొన్ని కొన్ని పనులు. అలాంటి వాటిలో కొన్ని కొన్ని ఫ్లాప్ అవుతాయి. ఏమంటే ఇదిగో సుదర్శనే చెప్తాడు. పెద్ద మేడే తెచ్చుండొచ్చు కదా బుజ్జు. దీంతో ఎలా కూర్చొని తింటాం అట్లా అనేసి అన్నప్పుడు అయ్యో అనిపిస్తది. ఇంక నన్ను గూడా కూర్చొని తినమన్నారు. నాకసలు ఆకలే లేదు. నాకు కొద్దిగా టేస్ట్ చేసున్నాను మోహన, శిరీష దగ్గర తిని. అందుకనేసి వద్దని చెప్పి నేను తినలే అబ్బబ్బా! మీరు ముగ్గురు తినండి అనేసి వాళ్ళ ముగ్గురికే సరిపోయింది. మళ్ళీ ముగ్గురు కూర్చొని తింటా ఉన్నారు. నేను కార్‌లోనే కూర్చొనున్నాను. అట్లయితే తిరిగాను. మళ్ళీ కార్‌లోనే కూర్చున్నాను. ఇంకేమంటే బిర్యానీ ఆ రోజు అంత సాటిస్ఫాక్షన్‌గా లేదనమాట. మంచిగా చేయలేదు మా అత్తయ్య. ఎందుకో తెలీదు. టేస్ట్ బాలేదు. కొంచెం మాడినట్టు మసాలా ఎక్కువేసేశారు మెయిన్‌గా. మసాలా వల్ల తినబుద్ధి కాలేదు ఎవరికీ పాపం. అయినా అప్పటికి కొద్ది కొద్దిగా తిన్నారు. నేనక్కడ తిన్నప్పుడే ఇంటి దగ్గర ఏంటబ్బా! ఈసారి టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా మోహన అంటే, నేను అది చెప్తానే ఉన్నాను అక్క మనం చేసుకుందాం అన్నాను కదా! అత్తకి చెప్పాను నేను. మేము చేసుకుంటాం అత్త అంటే, చెప్పకుండా అన్నీ స్టవ్‌లో అన్నీ బయట పెట్టేసి చేసేసింది ఎళ్ళిపోయింది. అనేసి అంటా ఉండింది. సరేలే మోహన ఏవో చేసి పెట్టాలనుకోని ఉంటుందిలే ఆంటీ అనేసి అనుకున్నాము. ఇంక అట్లే అప్పుడు పొద్దున్నే టేస్ట్ చేస్తే ఫస్ట్ బాలేదు. కానీ తినే కొద్దీ కొంచెం బానే ఉండింది. కానీ వీళ్ళకి అస్సలు నచ్చలేదు. "ఏంది బుజ్జి అమ్మ ఇట్లా చేసి పెట్టింది" అనేసి అనుకుంటానే తిన్నారు. ఇంక లాస్ట్‌లో ఫోర్స్ చేశారు నన్ను. "నువ్వు కూడా కొద్దిగా తిను బుజ్జి మళ్ళీ ఆకలేస్తే నేను ఎక్కడ ఆగలేను. ఇప్పుడు ఎక్కామంటే మళ్ళీ మనం బెంగుళూరులో దిగాల్సిందే" అనేసి అన్నారు. సరే అనేసి ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా నేను కొద్దిగా తిందామనేసి నేను కూడా ప్లేట్‌లో లాస్ట్‌లో కొద్దిగా పెట్టుకొని తిన్నాను. సో, ఇంకా అలా మా లంచ్ అంటే 12:00కి అట్లా అక్కడే తినేసాము. చిత్తూరు దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక తిన్నాము. తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరేస్తున్నాము. ఇంకా అలా వెళ్తుంటే మళ్ళీ మా సుదర్శన్ ఒక దగ్గర ఆపుతున్నాడు. ఎందుకు అంటే ఒక హోటల్ వచ్చింది అక్కడ. ఏమంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఆ పక్కన. ఈ హోటల్ పక్కన క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మా సుదర్శన్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఆడాలంటే చాలా ఇష్టం. కాకపోతే షోల్డర్ పెయిన్ ఎక్కువ అవుతుంది, వస్తుంది అన్నట్టుగా మళ్ళీ దాన్ని క్రికెట్ అప్పటి నుండి మానేసున్నాడు. టీటీ కూడా మానేసున్నాడు షోల్డర్ పెయిన్ వల్ల. ఆ టీటీ అంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉందనేసి టెడ్డీ యాప్‌ని తీసుకొని అక్కడికి వెళ్లి చూసి వస్తాము అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. నన్ను రమ్మన్నారు. "బొబ్బా నేను రాలేనులే బబ్బా" అని చెప్పేసని కార్‌లోనే ఉన్నాను. వాళ్ళు ముగ్గురు మాత్రం వెళ్తున్నారు చూడ్డానికి. టెడ్డీకి ఇలాంటి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. చూడాలి, వెళ్ళాలి, చెయ్యాలి అనేసి. యాపీకి ఇంట్రెస్ట్ ఉండవు. "నేను రాను బబ్బా" అంటా ఉంది. "ఏదో జ్యూస్ కొనిస్తాను రారా వెళ్లి చూసేసి వద్దాం" అని చెప్పేసి యాపీని కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఇంకా హోటల్‌లో జ్యూసెస్ ఆర్డర్ చేసేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంకా క్రికెట్ చూస్తున్నారు. ఇంకా జర్నీస్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత ఎండగా ఉండిందంటే అబ్బబ్బా! చెప్పలేను చాలా ఎండగా ఉండింది. నాది డ్రై ఫ్రూట్ జ్యూస్. అబద్ధాలు చెప్పొద్దు. చాక్లెట్ మిల్క్ షేక్ తాగుతా డ్రై ఫ్రూట్ అంట తినాలి. అది స్టైల్‌గా. డ్రై ఫ్రూట్ అంట అది. ఇదేమొద్ది ఇక్కడ? అబ్బో ఎంతో బాగుందో తెలుసా. ఇంకా బెంగుళూరుకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారా ఈ సైడ్ ట్రీస్ చూపిస్తున్నాను. పింక్ ఫ్లవర్స్ భలే ఉంటుంది బెంగుళూరు ఈ సీజన్‌లో అసలు. ఎక్కడ చూసినా ఈ పింక్ ట్రీసే ఉంటాయన్నమాట. పింక్ బ్లాసమ్స్ అంటారు. దాని షార్ట్స్ చూసారంటే తెలుస్తా ఉంటాయి మీకు. మంచి బ్యూటిఫుల్‌గా ఉంటుంది బెంగుళూరు అంతా ఈ సీజన్‌లో. ఇంకా ఇంటికి వెళ్ళగానే 3 ఏమో అలా అయింది టైం. నిద్రపోతాం. భలే నిద్రొస్తోంది. భలే టయర్డ్‌గా ఉండింది. కానీ సుదర్శన్‌కి భలే ఇంట్రెస్ట్‌గా ఉండింది. ఏదైనా సినిమా పెట్టుకొని చూడాలి అనేసి. అదేమది 'గుంటూరు కారం' మూవీ వచ్చింది కదా! నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చుండింది. ఇంకా ఆ రోజు పొద్దునో ఆ రోజు ముందు రోజో వచ్చుండింది. ఇంక వస్తూ ఈ ఈ కేక్ అంటే చాలా ఇష్టం. సునీల్ తెస్తా ఉంటాడు. అదేమది ఏం కేక్ అంటారబ్బా దాన్ని? నార్మల్ ప్లెయిన్ కేక్ అంటారు. చాలా బావుంటుంది. సో, అది తెచ్చుంటే ఇంకా తెచ్చుకున్నా నేను. అది తెచ్చుకొని బాక్స్‌లో వేసుకున్నాను. ఇంకా అది తింటూ మూవీ చూస్తా ఉన్నాను. ఇంకా మూవీ మాత్రం చాలా బావుండింది. థియేటర్స్‌లో వచ్చినప్పుడేమో మూవీ బాలేదు అనేసి టాక్ ఉండింది. అందుకనేసి వెళ్ళబుద్ధి కూడా కాలేదు. బాగుంది అని ముందే తెలిసుంటే సంక్రాంతికి అందరం కలిసి వెళ్ళుంటాం కదా! అనేసి అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సుదర్శన్‌కి కూడా చాలా నచ్చింది. సో, 'గుంటూరు కారం' చూడకపోతే చూడండి. వెన్నెల సుదర్శన్ అమ్మ ఒకసారి న్యాయ్ చూపించాల్సి. చూపిస్తా. అమ్మ ఇస్తారే. వన్ సైడ్ నాన్న. రికార్డింగ్ వద్దమ్మా. బాబా చూడు రికార్డింగ్ వద్దంట. రేపు బ్లాగ్ పెట్టాలి. ఇక్కడేమంటే స్కూల్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిండింది. ఏమంటే వీళ్ళకి కరాటేలో ఉన్నారు కదా! సో, కరాటే బెల్ట్ ఎగ్జామ్ జరగబోతుందనమాట స్కూల్‌లో నెక్స్ట్ వీక్. సో, దానికి ఫార్మ్స్ ఫిలప్ చేయండి, మనీ కట్టండి అన్నట్టుగా పంపించున్నారు. సో, ఇక్కడ అదే సుదర్శన్ చేస్తా ఉన్నాడు.
ఇంకా నేనేమంటే తిరుపతి నుండి ఇక్కడికొచ్చానే అనుకోండి. వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ కంపల్సరీగా బాగుండదు నాకు. అదేందో అలా అలవాటైపోయింది. రాగానే కొంతసేపు బాగుంటాను. దాని తర్వాత కోల్డ్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్, అలర్జీ, దాని తర్వాత మైగ్రేన్ అంటూ అబ్బబ్బా! ఎందుకులేండి. ఐ చాలా ఏదోగా ఉండింది. ఇలా రుద్దేశాను చేత్తో. ఇంక అప్పటి నుండి కన్ను ఊదింది. కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా ఆ సైడ్ అంతా పెయిన్ వచ్చేస్తదనమాట. హెడ్‌ఏక్. భరించలేని హెడ్‌ఏక్ వచ్చేస్తది. ఆ రోజు అట్లే చాలా సఫర్ అవుతున్నాను. హ్యాపీ అందుకే చెప్తా ఉంది. అంటే వచ్చినప్పటి నుండి మళ్ళీ నేను వ్లాగ్ పెట్టుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి అంటూనే ఉన్నాను. నాకేమో బాలేదు. ఆ టైంలో చేసుకోవాలంటే నా వల్ల కాదు. మాట్లాడలేను సరిగ్గా నేనసలు. అట్లా సుదర్శన్ చెప్పుకుంటూనే ఉంటాను. అప్పుడు అది వింటా ఉంటుంది కదా హ్యాపీ. అందుకనేసి "నువ్వు రికార్డింగ్ ఏం చేసుకోవద్దమ్మా" అనేసి అంటా ఉంది. వాటికన్నిటికి కాజ్ గూడా ఒకటేమంటే నేను టెన్షన్ పడతా ఉంటాను. ఊరు నుండి వచ్చేంత వరకు ఊర్లో ఉన్నంత వరకు చాలా హ్యాపీగా చాలా బావుంటాను. అక్కడ నుండి వస్తూ ఉంటేనే నేను ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేస్తాననమాట. అయ్యో! ఇంటికెళ్ళగానే రికార్డ్ చేసుకోవాలి, వంట చేయాలి, చాలా పనులుంటాయి. రేపు స్కూల్ పంపించాలంటే వీళ్ళకి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో, అవన్నీ ఆలోచించుకుంటూ వస్తాను. నాకు హెడ్‌ఏక్ వచ్చేస్తది. ఇంకా మైగ్రేన్ స్టార్ట్ అయిపోతది. ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే సుదర్శనే మటన్ చేశాడు. నేను అన్నం పెట్టేశాను. ఇంకా డిన్నర్ అయిపోయింది. బాయ్ డాడా. యాపు బాగా కొట్టి మా పుప్పి చుప్పి బాయ్ నాన్న డాడా. అన్నీ బాగా చూడు. ఏం చేసావో నాకు చెప్పాలి వచ్చి. బాయ్ డాడా. లేవు. మాస్క్ పెట్టుకున్నావా? అది పెట్టుకోడడ్డా సోపుది. బాయ్ 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 బాయ్. వాటర్ బాటిల్ పెట్టుకున్నారు కదా? వాడు పెట్టుకున్నాడు. రెడ్డా బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్ అప్పు నాన్న. బాయ్ నాన్న. రెడ్డికి ఆ రోజు ఫీల్డ్ ట్రిప్ ఉండింది. నెక్స్ట్ ఏమంటే సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన రోజు. సో ముగ్గురు ఆ రోజు బయలుదేరేసి వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఏం బాబా అవి? పింక్ హార్ట్, అది వైట్ హార్ట్. ఏం బాబా, ఒక హార్ట్ ఒక రకంగా ఉంది, ఇంకొక హార్ట్. ఎంత బాగున్నాయి బుజ్జి, వేసుకో. బాగుంటాయి కానీ ఇదా బ్యాక్ సైడ్ పింక్ రెడ్ హార్ట్ ఉంటుంది చూడు. గమ్ముగుండు బాబా, అతి చేయొద్దు. వావ్, ఎంత మెత్తగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. భలే ఉన్నాయి బాబా. కానీ ఇది కాదు బాబా నాకు. ఈ చూడు, ఈ చెప్పులు ఎట్లా అయిపోయాయి బాబా. ఫస్ట్ టైం బాబా నేను ఇంతగా వాడిన చెప్పులు. ఎందుకని అలా వాడానంటావు? నువ్వు వేసుకోదు, లూజ్ అయిపోతుంది. అమ్మయ్య, రేపటి నుండి వాడుకుంటామా వ్యాలంటైన్స్ డే. థ్యాంక్స్ బాబా. ఇదంతా ట్యూస్డే రోజు అనమాట. నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంట చెప్పులు ఇచ్చాడు మా సుదర్శన్. ఇంకా టెడీ హ్యాపీని ఆ రోజే ఈవినింగ్ ఫినిక్స్ మాల్కి వెళ్ళాము. ఏమంటే వాళ్ళకు కూడా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ కొనియడానికి. వ్యాలంటైన్స్ డే వెళ్ళి కొనుక్కోవచ్చు కదా ఆశ అనుకోవచ్చేమో. ఆ రోజు సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన రోజు అనమాట. వెన్స్డే ఆఫీస్ ఉంది, వెళ్ళాలి, మీటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కడికి వెళ్ళేది లేదనమాట. అంటే ఎర్లీగా కూడా వచ్చేస్తాను కావాలంటే, కానీ నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను బుజ్జు, మళ్ళీ నాకు వచ్చి కనెక్ట్ అవ్వాలి ఇంటికి, మళ్ళీ మీటింగ్స్ ఉంటాయి అనేసి అన్నాడు. సో అలా ట్యూస్డే ఈవినింగే ఫినిక్స్ మాల్కి వెళ్ళేసి వచ్చాము ఊరికే అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది వెన్స్డే అంటే వ్యాలంటైన్స్ డే రోజు అనమాట. సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ హ్యాపీ ఏమంటే ప్లాన్ వేసింది, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నేను స్కూల్కి వెళ్ళనమ్మా, నీ దగ్గర ఉంటానమ్మా అంటే స్టార్ట్ చేసింది. రే వ్యాలంటైన్స్ డే అయితే నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు ఉండాలిరా, వెళ్ళురా అంటే కూడా వెళ్ళలేదు. సరేలే పాపం అనేసి ఇంట్లో పెట్టేశాను. సరే ఇంట్లో ఉంది కదా ఉంటుందిలే అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అడుగుతానే ఉంటుంది. ఇది అయిపోయిందమ్మా, నాకు ఆకలేస్తా ఉంది, ఇంకోటి ఏదైనా ఇవ్వు అనేసి. సో అట్లా ఏదో ఒకటి చేసిస్తానే ఉన్నాను ఆ రోజు వాడికి. ఇంకా టీవీ చూసుకుంటా ఉండింది. ఇంకా ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా అన్నట్టుగా నేను మటన్ ఉండింది ఇంట్లో. హాఫ్ మటన్ ఆ రోజు చేసుకున్నాం సండే నైట్. ఇంకా హాఫ్ మటన్ ఫ్రిడ్జ్లో ఉండింది. సో ఆ రోజు మటన్ మళ్ళీ కర్రీలాగా చేసి మళ్ళీ రసం పెట్టాను. ఇంకా చికెన్ కీమా చేశాను. చికెన్ కీమా కర్రీ అనమాట. ఇది చపాతీలోకి బాగుంటుందని.
టెడ్డీని తీసుకొచ్చేసాను. దాని తర్వాత సుదర్శన్ కూడా ఆఫీస్ నుండి ఆ రోజు 4కి అలా వచ్చేసాడు. సో ఆఫీస్లో అంట బిస్కెట్స్ పెట్టారంట వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. సో అవి తీసుకొచ్చి బుజు నీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇదిగో ఇవి గిఫ్ట్ ఇస్తున్నాం చూడు ఆఫీస్లో పెట్టారు అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంత బాగున్నాయో, భలే టేస్టీగా ఉన్నాయి అసలు అవి. ఆర్ట్స్ ఇచ్చి వ్యాలంటైన్స్ డేకి టికెట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ. బాగుందా? మెల్లిగా తిను. బాగుందా బాబా? నీకు కూడా ఇస్తారా? Cookies maybe. అవునా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే బాబా. థ్యాంక్ యూ. Happy Valentine's Day, Baba. బాగాలేదేమో వాడికి. చూడు కుకీస్ ఉన్నాయి ఇవి. దాన్ని ఏమంటారా? ఏమంటారు వాటిని? చిప్స్, చాకో చిప్స్. చాకో చిప్స్ రా. అవన్నీ టెడ్డీకి తెలుస్తాయి బాగా. చాకోస్. ఎయిట్. థ్యాంక్ యూ. హే సిరి, వేర్ ఆర్ యు? ఇది కదా. అది వరకు చెప్పు. దర్శన్ ఫోన్ దాచిపెట్టేసింది మ్యాపీ. దొరికాను బాబా. వాడు తీసిచ్చాడా? ఏ పడతావు హ్యాపీ ఇట్రా. దొంగ. ఇంకా టెడ్డీ కోసం తీస్తా ఉన్నాను బిస్కెట్స్ ఇద్దామనేసి. దాంట్లో రెడ్ కలర్ బిస్కెట్ కనిపించింది. ఇది చూడగానే భలే హ్యాపీ వేసింది. రెడ్ హాట్ బిస్కెట్ అనమాట. భలే బిస్కెట్స్ ఇచ్చారు అబ్బా పేపాల్ వాళ్ళు అనిపించింది. ఎల్లో ఉంది, భలే వచ్చింది హ్యాపీ. పింక్ కలర్ కూడా ఉంది. చేసావా? గ్రేట్. స్పూన్ ఏది? స్పూన్తో పెట్టి చేసావా? సాధించావు హ్యాపీ, సాధించావు. మార్నింగ్ టైంలో వర్క్ అవుతుంది. మీ స్కెచ్ పెన్స్తోనే చూడమ్మా. ఇది చేసుకోవచ్చు. ముందుకి ట్రై చేసావా? గుడ్గోళమ్మ పాప. సో అలా జరిగిందనమాట వ్యాలంటైన్స్ డే. కానీ లాస్ట్కి మా సుదర్శన్ వ్యాలంటైన్స్ డేకి నేను అడుగుతానే ఉన్నాను, బాబా నాకు వ్యాలంటైన్స్ డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఈ మధ్య ఏమంటే నేను ఏదంటే అది ఇస్తే తృప్తి పడట్లేదు. ఏదైనా గోల్డ్ ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా మా సుదర్శన్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇంకా బుజ్జు ఇప్పుడు గోల్డ్ అంతా ఏం అడగద్దు, మనకి చాలా ఖర్చులు ఉన్నాయి కదా, నువ్వు అది అడగద్దు, ఖర్చులు అయ్యాయి అట్లా అనేసి అన్నాడు. సరే అనేసి నేను కూడా నిజంగానే కదా అన్నట్టుగా నేను ఏం అడగలేదు. కానీ ఏదో ఒక గిఫ్ట్ ఈ బాబా అని అడుగుతానే ఉన్నాను. కానీ ఏది ఇచ్చినా నేను సాటిస్ఫై అవ్వను. నాకు తెలిసిపోయింది, నాకే తెలుసు, నా గురించి మా సుదర్శన్కి తెలుసు. సో అట్లా ఏది ఇవ్వలేదు. ఇంకా నేను హౌస్ స్లిప్పర్స్ అదేమంటే ఎప్పటి నుండో పాడైపోయినాయి. ఫస్ట్ టైం ఎందుకో తెలియదు అన్ని రోజులు వాడాను దాన్ని. అది కూడా సుదర్శనే ఆర్డర్ చేశాడు, ఇది రెడ్ కలర్ బాగున్నాయి తీసుకో అనేసి. సో చాలా రోజులు యూజ్ చేస్తూనే ఉన్నాను, అది బాగలేదు. ఇంకా సరే చెప్తూనే ఉన్నాను. సడన్గా ఆర్డర్ చేస్తున్నాడు. అవి కొంచెం లేట్గా రావడంలో కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే ముందు రోజు వచ్చాయి అనమాట అది. సో అప్పుడు ఇంకా బుజ్జు ఇదే నీకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనేసి ఇచ్చాడు. ఎప్పుడు సుదర్శన్ దగ్గరే తీసుకోవడమేనా ఆశ, నువ్వేమి ఇవ్వవా అనేసి అనుకుంటున్నారు కదా మీరందరూ. నాకు ఇవ్వాలని ఉంది, కానీ నేను ఏది ఇచ్చినా మా సుదర్శన్కి సాటిస్ఫై అవ్వడు. అందుకని ఏది కొనడం మానేశాను. ఒకప్పుడు సర్ప్రైజ్గా ఇవ్వాలి అన్నట్టుగా షర్ట్స్ ఇచ్చేదాన్ని, సుదర్శన్ తగ్గినవి ఏదైనా ఇచ్చేదాన్ని. కానీ సుదర్శన్కి ఏది ఇష్టం వచ్చేది కాదు. సో అప్పటి నుండి నేను కూడా ఏది ఇవ్వడం మానేశాను అనమాట. అలా కాకపోతే నేను ఈసారి మోహన శిరీషతో నేను షాపింగ్కి వెళ్ళాను కదా, గోల్డ్ షాపింగ్కి. అప్పుడు నేను ఒకటి ఎప్పుడున్నో సుదర్శన్ ఒక దానికోసం ఏమంటారు వెతుకుతున్నాడు, అది దొరకడం లేదు. సో అక్కడ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అది అక్కడ నాకు టైం సరిపోలేదు. మోహన షాపింగ్కే లేట్ అయిపోయింది. ఇంకా వద్దులే అనేసి వచ్చేసాను. కానీ అది ఇచ్చుంటే బాగుండేదే, దొరుకుంటే బాగుండేదే అనుకున్నాను. సో కమింగ్ వ్లాగ్స్లో ఒకవేళ దొరికింది నేను ఇచ్చాను అంటే షేర్ చేసుకుంటాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. వ్యాలంటైన్స్ డే చేసుకోవాలి అని ఏం లేదు, కానీ ఒక ఒకేషన్ కావాలి గిఫ్ట్స్ కోసం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.